అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రాలయం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మనము ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదిలో వరద ప్రవాహం చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా తుంగభద్ర నదిలో వరద ప్రవాహం రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. అలాగే మన తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ప్రధాన ఆలయాలు మరియు ప్రధాన గ్రామాల్లో మన మంత్రాలయం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే మనకు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉండడంతో ఇక్కడికి వేలల సంఖ్యలో భక్తులు రోజు విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులకి మరియు తుంగభద్ర ఇది మంత్రాలయం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మరియు చుట్టుపక్కల నది ఒడ్డున ఉన్న గ్రామస్తులందరికీ కూడా పోలీస్ తరఫున మేము తెలియపరిచేది ఏమంటే, తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడం వలన రోజు రోజుకు పెరుగుతూ ఉండడం వలన దయచేసి మీరు ఎవరు నదిలోకి దిగద్దండి. ఏదైనా దిగిన తర్వాత ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున మీరు ఏదైనా ఉంటే తర్వాత నది ప్రవాహం తగ్గిన తర్వాత చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఏదైనా మోటార్లు కానీ లేదంటే ఏదైనా పరికరాలు కానీ నదిలో ఇంతకుముందు గతంలో పెట్టి ఉండొచ్చు. వాటిని కూడా ఇప్పుడు తీయాలనే ప్రయత్నం చేయొద్దండి. అలాగే భక్తులు కూడా నదిలోకి దిగి స్నానాలు చేయాలనే విషయం గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నదిలో దిగి స్నానాలు చేయొద్దండి. అలాగే మేము మరియు టెంపుల్ అథారిటీస్ కూడా భక్తులు స్నానాలు చేయడానికి అక్కడ ప్రత్యేకంగా షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ షవర్స్ను ఉపయోగించుకొని వాటి ద్వారా మీరు ఫ్రెషప్ అవ్వాలి తప్ప నదిలోకి దిగి చేయొద్దండి. ఎందుకంటే గతంలో కూడా నదిలో స్నానాలు చేయడానికి దిగి చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే మేము మరియు టెంపుల్ అథారిటీస్ కూడా రౌండ్ ద క్లాక్ అక్కడ కంటిన్యూగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరియు టెంపుల్ సెక్యూరిటీ నుంచి కూడా అక్కడ 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నాము. అక్కడ ఎలాంటి ఆపదలు కూడా జరగకుండా చూసుకుంటున్నాము. ఈరోజు కూడా మేమందరం కూడా మా స్టాఫ్ మేమందరం కూడా నది ప్రవాహం ఉన్న ప్రదేశంలో విజిట్ చేసి అక్కడ తగు సూచనలు కూడా టెంపుల్ స్టాఫ్కి మరియు మా సిబ్బందికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12:20 వచ్చిన సమాచారము, తుంగభద్ర డ్యాము అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 12:20 1631.25 ఫీట్స్ వాటర్ లెవెల్ ఉన్నాయని, అలాగే 172,336 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నదని, అలాగే ఇన్ఫ్లో కూడా 1,90,339 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నదని మనకు సమాచారం ఉన్నది. కాబట్టి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.